భార్య ఎక్కడుందో చెప్పండి. ప్రచండ దేవ్, ఆయన చెప్పేది నిజమే కదా? మీ భార్య మీ ఇంట్లోనే ఉంది. ఎవరో మీతో పరిహాసం చేసినట్టున్నారు. ఎంత వేగంగా రాస్తున్నాడు! ఏంటి నీ ఉద్దేశం? ప్రచండ దేవ్ గారు, మీకు ఇది కూడా అర్థం కాలేదా? మీరు భీమ్ను పరీక్షకు వెళ్లకుండా ఆపేశారు. అందుకే భీమ్ ఇంకా రమ కలిసి ఈ ఉపాయం చేశారు. మీరు భీమ్ను పరీక్ష రాసేందుకు వెళ్లనివ్వడానికి. రమా నాకు ముందే చెప్పింది. రమా ఇంకా భీమ్ కలిసి ఏం చెయ్యబోతున్నారో. మీకు విషయం గుర్తుందా? మీ దగ్గరికి కొంగు కప్పుకొని ఒక ఆవిడొచ్చింది. ప్రచండదేవ్ గారు, మీ భార్య నాతో పాటు గుడికెళ్తుండగా అప్పుడు కొంతమంది చిన్న జాతి వాళ్ళు వచ్చి ఆవిడని ఎత్తుకెళ్ళిపోయారు. అది నేనే. కాని వాడి పరీక్షలో సగం కన్నా ఎక్కువ సమయాన్ని వృధా చేసేశాడు. ఇక వాడు పరీక్ష ఎలా రాయగలడు? రాస్తాడు, ఖచ్చితంగా రాస్తాడు. వాడు నా కొడుకు భీమ్రావ్ అంబేద్కర్. ఇక వాడు ఖచ్చితంగా పరీక్ష రాస్తాడు. అలాగే ప్రచండ్ దేవ్ గారు, నిజానికి విషయం ఏమిటంటే భీమ్ తన జీవితంలో పేదరికాన్ని చాలా చూశాడు. అందుకే వాడు ఒక్క విషయం బాగా నేర్చుకున్నాడు. ఉన్న కనీసాన్ని సర్వశ్రేష్టంగా ఎలా మార్చుకోవచ్చో. అయ్యగారు, మీరు మీ కోపాన్ని మా మీద మాత్రం చూపించకండి. ఎందుకంటే భీమ్కు తోడుగా ఎవరైతే నిలబడతారో వాళ్ళను మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. ఏమండి, అదెవరో నాకు చెప్పారు, మీరు నన్ను ఇక్కడికి రమ్మన్నారని. నీకున్నటువంటి ఈ మూర్ఖత్వం వల్లనే ఇదంతా జరిగింది. ఒకవేళ నువ్వు బయటికి వెళ్లకుంటే అప్పుడు వీధిలో వాళ్లకు ఈ రమ అబద్ధం చెప్పి మాటలతో ఇరికించేది కాదు. నిన్ను ఈ చిన్న జాతి వాళ్ళు అపహరించి ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు కాదు. నన్నా? అవును, ఆ భీమరావును వదిలేసి ఇక్కడికి వచ్చుండేవాడు కాదు. అలాగే భీమరావు పరీక్ష రాయడానికి వెళ్ళుండేవాడు కాదు.
ఈ రమ నిన్ను బాగా ఉపయోగించుకుంది. నువ్వే తనకు శిక్ష వేసి చూపించాలి. సమయం ముగిసింది. ఇక మీ పేపర్లు ఇచ్చేయండి. ఏం ఆలోచిస్తున్నావు? తనకు నీకు నచ్చిన శిక్ష వెయ్యి, లేదంటే నా మనుషులు ఈమె కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తారు. ఇక నన్నిక్కడ ఆపేవాళ్లు కూడా ఎవ్వరూ లేరు, అది గుర్తుంచుకో. ప్రచండదేవ్ గారు, నేను ప్రాణాలతో ఉండగా నా కోడలికి చిన్న ఘాటు కూడా పడనివ్వను. సరే, నీ కోడలు అలాగే నా భార్య ఇద్దరు ఆడవాళ్ళే. అందుకే మొదటి అధికారం నేను నా భార్యకి ఇస్తున్నాను. ఎందుకంటే తను రమకు శిక్ష వెయ్యడానికి. తర్వాత నేనెలాగూ ఉన్నాను కదా. ఏం చూస్తున్నావు? త్వరగా వెళ్ళు, శిక్ష వెయ్యి. రమాకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎందుకంటే ఏమి తప్పు చేసింది, అలాగే నన్ను కూడా ఉపయోగించుకుంది. ఈమెకు శిక్ష నేనే వేస్తాను. నువ్వు నాతో రా. రా, త్వరగా పద. రమా, ఏయ్, నా దగ్గరే తెలివితేటలు చూపించాలని చూస్తావా? శిక్ష ఎలా పడుతుందో తెలుసా? భీమ్, నువ్వు ఇంత తక్కువ సమయంలో ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసేసావా? నువ్వు ఇవన్నీ ఎలా రాసావు? గురువుగారు ఊపిరి ఆడనప్పుడు ఊపిరి పీల్చుకోవడం కోసం గోడల్ని కూల్చేయాల్సి వస్తుంది. ఇక నా దగ్గర చదువు చదువు కేవలం చదువు. నేను పోరాడడానికి ఈ ఒక్క ఆయుధమే ఉంది నా దగ్గర. ఇక నా ఈ ఆయుధం కోసం ఇలాంటివి చెయ్యక తప్పదు కదా గురువుగారు. ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా నువ్వు చేస్తావు భీమ్. ఇన్ని రోజుల్లో నీ గురించి ఈ మాత్రం అర్థం చేసుకున్నాను, నువ్వు సాధారణ విద్యార్థివి కాదని. ఇక మీరందరూ కూడా భీమరావును చూసి నేర్చుకోవడం మంచిది. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే మీరు తనకు మద్దతుదారులు అవ్వాలని కాదు, అలాగే నిన్ను ఇలా అని కూడా చెప్పడం లేదు. మీరు తనకు మిత్రులు కావాలని, తనను అభిమానించాలని కాదు. నేనెందుకు చెప్తున్నానంటే ఈ రోజు నుంచి మీరు తనను ఎగతాళి చేయొద్దని. ఈరోజు ఇంటికెళ్ళాక ఇది ఖచ్చితంగా ఆలోచించండి. ఇంత తక్కువ సమయంలో భీమరావు ప్రశ్నలన్నిటికీ ఏ జవాబులు రాశాడో అది మీకు అద్భుతం అనిపించట్లేదా? ఇది మాత్రమే కాదు గురువుగారు, ఈ చిన్న జాతి భీమరావు గురించి మేము అంతగా ఆలోచించే సమయాన్ని వృధా చేసుకోలేము. మధ్యలో మాట్లాడకు. ఒకవేళ ఆలోచించాలని అనిపించుకుంటే నువ్వు ఆలోచించకు, కానీ నేను చెప్పేది పూర్తి కానివ్వు. అర్థమైందా? ఒకవేళ మీకు అనిపిస్తుంటే ఈ సంఘటన ఒక అద్భుతం కంటే తక్కువ కాదని భీమరావు లాగా మారండి. అది మీ భవిష్యత్తుకి మంచిదవుతుంది. ఇక ఒకవేళ మీరు కళ్ళారా చూసిన తర్వాత కూడా మీకు ఈ సంఘటన సాధారణమైందని అనిపిస్తే ఏం పర్వాలేదు.
ఇక మీరంతా వెళ్ళొచ్చు. భీమ్, నువ్వు బయటే ఉండు. నేను ఈ పేపర్లు ఇచ్చేసి వస్తాను. అలాగే గురుగారు. నన్ను వదిలిపెట్టండి. చూడండి, నేనేదైతే చేశానో అది నా భర్త కోసం చేశాను. ఇక ముందు కూడా చేస్తుంటాను. మీతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అయినా నేను మీకు క్షమాపణ చెప్తున్నా. నువ్వు నీ భర్త కోసం ఏదైతే చేశావో అది పూర్తిగా సరైందే. చూడు రమా, నేను నిన్ను అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చానంటే నీతో కొంచెం మాట్లాడడానికి. అన్నట్టు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా భర్త ప్రచండ దేవుకు ఇది మాత్రం తెలియకూడదు నేను నీ పక్షాన ఉన్నానని. నీకు తెలుసా రమా, నేను వైభవ్ను నా బిడ్డగా భావించాను. ఇక తను చనిపోయాడు. కావాలంటే అందరూ వైభవ్ దేవ్ చావుకి కారణం భీమ్రావ్ అనుకోని లేదా ఇంకేదైనా అనుకోని, కానీ ఖచ్చితంగా ఇది నాకు తెలుసు. నా మరిదిని చనిపోయేలా చేసింది నా భర్త ప్రచండ దేవ్, ఇంకా పెద్ద జాతి ఆ నరోత్తమ్ జోషి. చూడు రమా, నేను కోరుకోవడం లేదు ఈరోజు వైభవ్ విషయంలో ఏం జరిగిందో అదే భవిష్యత్తులో ప్రచండ దేవ్ ఇంకా పెద్ద జాతి వాళ్ళు భీమ్రావ్ విషయంలో చెయ్యాలని. నువ్వు తన భార్యవు కదా, కేవలం నువ్వు మాత్రమే తనకు నచ్చజెప్పగలవు. నచ్చజెప్పు. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ రోజంటే నిన్ను కాపాడాను, కానీ ఎప్పుడు ఇలా కాపాడలేను. నేనాయన్ని ఆపలేను, ఆయన ఆగరు కూడా. ఎందుకంటే భీమ్రావ్ తలరాతలో పోరాటమే రాసుంది. ఆ పోరాట ఫలితం ఏదైనా కానీ. చూడండి నాన్న, నేనిప్పటికీ మీరు నా ఉద్యోగం చెయ్యాలని కోరుకుంటున్నాను. నేనిప్పుడు చెయ్యలేను. అయినా నేను ఊరికే గాల్లో మాట్లాడడం లేదు నాన్న. నేను కూడా కొంచెం ఆలోచించాను. చూడండి, మొదటి విషయం ఏంటి అంటే ఈ పని ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే కొరడాతో కొట్టుకోవడం, మూటలు మోయడం కంటే మంచిది, అలాగే తేలికైన పని. పైగా ఇది నగరపాలక సంస్థ ఉద్యోగం నాన్న. భవిష్యత్తులో మీకు ఎన్నో ప్రయోజనాలుంటాయి. మీరు ఆలోచించండి. నేను వేరే ఏదో పని వెతుక్కోగలను కదా, కానీ మీరు ఈ ఉద్యోగం చేయండి నాన్న. మరి నువ్వేం చేస్తావు? ఎన్నో సమస్యల తర్వాత మళ్ళీ నువ్వు పరీక్ష రాయడం మొదలుపెట్టావు. ఒక ఉద్యోగం దొరికింది, రమ పనిచేస్తోంది. నీ జీవితంలో అన్ని చక్కపడ్డం మొదలైంది. మరి నువ్వు మళ్ళీ ఎందుకు గాడి తప్పాలనుకుంటున్నావు? చూడు బాబు, నా సంగతి నేను చూసుకోగలను, నువ్వు పట్టుబట్టకు. నాన్నా, లక్ష్యం దాకా చేరుకోవడం కోసం ప్రతి వ్యక్తి గాడి తప్పాల్సి వస్తుంది. అలాగే తను తప్పాలి కూడా. ఇది చిన్నప్పటి నుంచి మీరే నాకు నేర్పించారు. మీరు ముందు నుంచే మీ జీవితంలో ఎన్నో సంఘర్షణలు అనుభవించారు. మీరెన్నోసార్లు గాడి తప్పారు కూడా. ఇప్పుడు మీ ఈ కొడుకు మీరింకా గాడి తప్పాలని కోరుకోవటం లేదు. అందుకే నేను కోరుకునేది ఒకటే, మీరు నా ఉద్యోగంలో చేరాలని, అంతే. భీమ్, మీరిద్దరూ ఇప్పుడు వేరుగా ఉంటున్నారు. మీకంటూ కొన్ని అవసరాలుంటాయి. అవి ఎలా తీర్చుకోగలరు?
మావయ్య, మా ఇద్దరి మీద నమ్మకం ఉంచండి. మా ఇల్లు ఎలా అయినా గడుస్తుంది. మా అవసరాలు మేము తీర్చుకోగలం. కాదు రమా, మీ ఇద్దరిది అయిపోయిందా? నేను కొంచెం మాట్లాడినా? కొడుకు చెప్తున్నాడు కదా, ఉద్యోగం చేసుకోమని. అయితే చేసుకోండి, మీరెందుకు నిరాకరిస్తున్నారు? అయినా ఈ వయసులో కొడుకు ధర్మం ఏంటంటే సంపాదించి డబ్బులు తండ్రి చేతిలో పెట్టడం. డబ్బులు కాకపోయినా ఉద్యోగం ఇస్తున్నాడుగా, అయితే తీసుకోండి. ఎవరో ఒకరు కష్టపడితే కొంత డబ్బు ఇంటికి వస్తుంది, అప్పుడు బాగుంటుంది. లేదంటే చేతులు ముడుచుకొని ఇలాగే కూర్చొని ఉండండి. భీమ్రావ్ ఎలాగూ చాలా తెలివైనవాడు, పైగా చదువుకున్నాడు. ఇక రమ, తను కూడా ఇప్పుడు ధైర్యవంతురాలైపోయింది. వాళ్ళు వాళ్ళ సంసారం చూసుకోగలరు మావయ్య. చూడు బాబు, రేపు నువ్వు గొప్పవాడివి అవుతావు. ఒకవేళ జనాలకు తెలిసిందంటే నువ్వు ముందుకు సాగడం కోసం అడుగడుగులో నువ్వు సంఘర్షణ అనుభవించాల్సి వస్తుందని, దాన్ని జనాలు నమ్ముతారంటావా? నాన్నా, భవిష్యత్తులో జనాలు ఏ విషయాన్ని నమ్ముతారో ఏ విషయాన్ని నమ్మరో అది నాకు కూడా తెలీదు. కానీ నాకు తెలుసు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు నేను ఇవన్నీ చేశానని. అయినా ఇందులో తప్పేముంది నాన్న? లక్ష్యం నిర్ధారించబడిన తర్వాత మార్గం ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే, అది ఎటువైపు తీసుకువెళ్ళినా సరే, మనం కేవలం సాగుతూ ఉండడమే మంచిది. ఇది నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. మావో నుంచి సతారా, అలాగే సతారా నుంచి బొంబాయి దాకా చేసిన ప్రయాణంలో. ఇక్కడున్న ప్రతి గోడను నీలి రంగుతో నింపేస్తాను, ఆకాశం రంగుతో. తర్వాత నేను ఎక్కడున్నా అక్కడి నుంచి నీలి ఆకాశాన్నే చూస్తాను. చూడు బాబు, నేను అమరుణ్ణైతే బావుండు. ఎందుకంటే నేను గర్వంతో ప్రపంచం మొత్తానికి అనంతకాలం దాకా చెప్పగలను, నా కొడుకు ముందుకు సాగడం కోసం ఎన్నెన్ని పోరాటాలు చేశాడో. ఒకవేళ ఎవరైనా నా కొడుకులా మారాలనుకుంటే అలాంటి పోరాటాలు చెయ్యాలని. వీళ్ళిద్దరి ఆలోచనలు ఇక్కడే ఆగిపోతాయి. ఒకరినొకరు ఎంత పొగుడుకున్నా అలసిపోరు. కానీ ఇంకా నిలబడి ఉంటే మనం ఖచ్చితంగా అలసిపోతాం. దానికంటే వంట చేసుకోవడం చాలా మంచిది. నాన్నా, మీరు అవేవీ పట్టించుకోకండి. కేవలం నేను చెప్పేది ఒక్కటే వినండి. మీరు ఆ పని చెయ్యండి నాన్నా. సరే బాబు, నేను నీ పనిని రేపొద్దుటి నుంచే మొదలు పెడతాను. మేమిద్దరం వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని వస్తాం. పద. ఏదేమైనా కాని అత్తయ్య, మామయ్యకు భీమ్రావ్ తన ఉద్యోగాన్నిచ్చేశాడు. నాకిది భీమ్రావ్ ఇంకా రమ వేసినా ఏదో కొత్త ఎత్తు అనిపిస్తోంది. లేదంటే ఎవరైనా చేతిలో ఉన్న ఉద్యోగాన్ని ఎలా ఇవ్వగలరు? లక్ష్మి, దాన్ని ఎత్తు అని కాదు, ప్రేమ అంటారు. బంధాన్ని నిలబెట్టుకోవడం అంటారు. కానీ మీ ఇద్దరికీ ఈ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మీరిద్దరికీ రమాను భీమ్ను ద్వేషించడమే మీకు తెలుసు. అందుకే మీకు నచ్చ చెప్పడం వల్ల అస్సలు అర్థమే లేదు. ఇదిగోండి, కూరలు తరిగి పెట్టండి. అంత పదునైన నాలుగుంది కదా, నువ్వు దాంతోనే కూరలు తరుక్కో. మిమ్మల్ని ఈ కుటుంబం చాలా చెడగొట్టేసింది వదినా. లేదంటే అత్తారిల్లు వెళ్లగొట్టిన ఆడవాళ్లను పుట్టింట్లో పూర్తిగా ఒక పని మనిషిలాగా పనిచేయడమే చూశాను. బట్టలు తుకటం, అంట్లు తోముతుండడం, ఎలా అంటే తెగిపోయిన చెప్పు కంటే కూడా హీనమైన స్థాయిలో చూశాను.
భీమాబాయి ఉందే మిమ్మల్ని బాగా నెత్తికెక్కించుకుంది వదినా. ఇక ఎవరైనా ఒకసారి నెత్తికెక్కారంటే ఇక వాళ్ళు కిందికి దిగడం అసాధ్యమే. లక్ష్మి, దాన్ని నెత్తికెక్కించుకోవడం కాదు, ప్రేమ అంటారు. ఇక నా జీవితంలో అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే నేను మా అన్నయ్యను రెండో పెళ్లి చేసుకోవడానికి బలవంతం పెట్టాను.